మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. 28 నుంచి డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. డిఎస్సి ప్రతిభ కనపరిచిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మరొకసారి వాయిదా పడింది. ఈ ప్రక్రియ గురువారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు డిఎస్సి కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల వారి లాగిన్ ఐడీల ద్వారా మంగళవారం మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. అంటే మంగళవారం మధ్యాహ్నం అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. నైట్ లోపు ఖచ్చితంగా కాల్ లెటర్స్ అనే వెబ్సైట్లకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కాల్ లెటర్లోని సూచనలను ఖచ్చితంగా పాటించాలని, తీసుకువెళ్ళవలసిన అన్ని సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే ముందు వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసే ఆప్షన్కి సంబంధించి తాజాగా మార్నింగ్ కూడా క్యాండిడేట్ లాగిన్లో అప్డేట్ అవుతుంది. దాని గురించి క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నేడు డిఎస్సి అభ్యర్థులకు కాల్ లెటర్లు 28న సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం. ఈలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ప్రకటన. 2 జిల్లాల్లో సాంకేతిక సమస్యలతో ఆలస్యం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మెగా డిఎస్సిలో మెరిట్ అభ్యర్థులకు మంగళవారం కాల్ లెటర్లు విడుదల చేస్తామని డిఎస్సి కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం నుంచి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో వ్యక్తిగత లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఎస్ఎంఎస్ల ద్వారా కూడా వ్యక్తిగతంగా కూడా సమాచారం పంపనున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఈ నెల 28న ఉదయం 9 గంటల నుంచి అన్ని జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందన్నారు. ఎవరు ఏ రోజున ఎప్పుడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి హాజరు కావాలనే వివరాలకు సంబంధించి క్యాండిడేట్ లాగిన్లో కాల్ లెటర్లో వివరాలు అయితే ఉంటాయి. దాంతోపాటుగా వ్యక్తిగతంగా మెసేజెస్ కూడా పంపిస్తారంటూ కూడా ఆ మెసేజ్లో కూడా ఎప్పుడు ఎక్కడికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి హాజరు కావాలనే తేదీని కూడా మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. మెయిన్గా క్యాండిడేట్ లాగిన్లో కాల్ లెటర్లో మీరు డైరెక్ట్గా ప్రింట్ తీసుకుంటారు కాబట్టి దానిలో పూర్తి వివరాలు అయితే ఉంటాయి. ఈలోగా సర్టిఫికెట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఏవైతే ముందు నుంచి మనం చెప్తున్న సర్టిఫికెట్స్ ఉన్నాయో సర్టిఫికెట్స్ని 3 సెట్లు జిరాక్స్లు తీయించి దాని మీద గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించి ఒక 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి అయితే ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాల్సి ఉంటుంది. కేటాయించిన తేదీ సమయంలో తప్పనిసరిగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు రావాలన్నారు. హాజరు కాని అర్హత లేని వారిని అభ్యర్థత్వాన్ని రద్దు చేసి మెరిట్ జాబితాలోని తర్వాత అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తామని వివరించారు. సోమవారం కాల్ లెటర్లు అందుతాయని అభ్యర్థుల ఆశకు ఎదురు చూసిన ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చిన 2 జిల్లాల్లో జాబితాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం విడుదల ఆగిందంటూ కూడా మనకు ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. చెప్పుడు మాటలు విని నష్టపోవద్దంటూ డిఎస్సి అభ్యర్థులకు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సూచన అంటూ ఒక పత్రికా ప్రకటన అయితే రావడం జరిగింది. మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు. డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందుతున్న వారు చెబుతున్న మాటలు విని నష్టపోవద్దని, న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కోవద్దని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి సూచించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డిఎస్సి ఉత్తీర్ణులకు నష్టం కలిగేలా జగన్ ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నారని, అభ్యర్థులను తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పారు. దరఖాస్తు చేసేటప్పుడే ఆలోచించి ఆప్షన్ పెట్టుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. నియామక పత్రాలు అందుకునే సమయంలో వైసీపీ ఇలాంటి వాటిని తెరలేపటం సరికాదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం జగన్ ఆయన మీడియాకు కంటగింపుగా మారిందన్నారు. ఓకే గాయస్, అసలు ఈయన దేని గురించి మాట్లాడుతున్నారనేది క్లారిటీగా చూద్దాం. మనకి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈరోజు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. డిఎస్సి పోస్ట్ ప్రిఫరెన్స్ మార్చుకునే అవకాశం లేదంటూ మనకి మెయిన్గా ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. స్పష్టం చేసిన డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి 2-3 పోస్టులు సాధించిన అభ్యర్థులకు తీవ్ర నష్టం అంటూ కూడా మనకి క్లారిటీగా పబ్లిష్ చేశారు. మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి ఒక ఆప్షన్ గురించి క్లారిటీ ఇచ్చారు. నోటిఫికేషన్లో పోస్ట్ ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకునే అవకాశం లేదు అని చెప్పేసి క్లారిటీగా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ నెట్ సెంటర్ వాడి తప్పిదం వల్ల ఈ అంశంపై అవగాహన లేక చాలామంది పోస్ట్ ప్రిఫరెన్స్ ఎంపిక చేసుకోవడంలో విఫలమయ్యారు. డిఎస్సిలో 1 కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు నచ్చిన పోస్ట్ను ఎంచుకునే అవకాశం ఇక లేనట్టే. పోస్ట్ ప్రిఫరెన్స్ ఆప్షన్ మార్చుకునే అవకాశం లేదని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దరఖాస్తుల సమయంలోనే అభ్యర్థులు పోస్టులు ఎంపిక చేసుకున్నారని, ఇక వాటిని మార్చేది లేదని మరొకసారి తెలిపారు.
డిఎస్సి పరీక్షలకు ముందే పోస్టుల ప్రాధాన్యం తీసుకున్నామని ఇప్పుడు అదే ఫైనల్ అవుతుందని పేర్కొన్నారు. తాజాగా డిఎస్సిలో 1 కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించి మొదటి ఆప్షన్గా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పెట్టుకుని స్కూల్ అసిస్టెంట్లో కూడా ర్యాంకర్ కింద ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగే పరిస్థితి అయితే కనిపిస్తోంది. రాష్ట్రంలో 10,000 మందికి పైగా 10,000 మంది అయితే ఉండరు. 13 జిల్లాల్లో వందలాది మంది అభ్యర్థులు ఇప్పుడు వారంతా తాము సాధించిన ఉన్నతమైన పోస్టును కోల్పోయినట్టే. 2-3 ఉద్యోగాలకి ఎంపికైన అభ్యర్థులకి ప్రాధాన్యత క్రమంలో మొదటి ఆప్షన్గా పెట్టిన సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. అంటే పోస్ట్ ప్రిఫరెన్స్లో ఎవరైతే సెకండరీ గ్రేడ్ టీచర్ పెట్టారో వాళ్ళకి సెకండరీ గ్రేడ్ టీచర్, ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ పెట్టుకున్నారో వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వేస్తారు, టీజీటీ పెడితే టీజీటీ వేస్తారు, ప్రిన్సిపల్ పెడితే ప్రిన్సిపల్ వేస్తారు. ఆల్రెడీ పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి మన ఛానల్లో అప్పట్లో హయ్యర్ కేటగిరీ నుంచి లోయర్ కేటగిరీకి సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పాం. మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతారో ఈ అంశానికి సంబంధించి ఫుల్ క్లారిటీగానే ఉంటారు. మెరిట్ లిస్ట్ ప్రకటించే ముందు వరకు టెట్ మార్కుల సవరణ కోసం విద్యాశాఖ అధికారులు 4 సార్లు అవకాశం కల్పించారు. అంతకుముందు దరఖాస్తుల్లో అభ్యర్థులు చేసిన తప్పిదాలను సైతం సరిదిద్దుకునే అవకాశం ఇచ్చారు. కానీ పోస్టులు ఎంపికలో మాత్రం అవకాశం ఇచ్చేది లేదని కన్వీనర్ సాక్షికి తెలిపారు. దీనికి సంబంధించి ఈ విధానం, ఈ నిర్ణయం వల్ల ఏళ్ల తరబడి ప్రిపేర్ అయిన డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఏళ్ల తరబడి కష్టపడి ప్రతిభతో సాధించుకున్న ఉద్యోగాన్ని ఎంచుకునే హక్కును లాగేసుకుంటున్నారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. లాగేసుకుంటున్నట్లు అవుతుందని ఈ అంశంపై ముఖ్యమంత్రి స్థాయిలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం అంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఒకటి మెయిన్గా ఒక పాయింట్ ఏంటంటే నోటిఫికేషన్లో క్లారిటీగా ఇచ్చారు, పోస్ట్ ప్రిఫరెన్స్ చేంజ్ చేయడానికి అవకాశం లేదని. ఆ ఒక్క పాయింట్ని బేస్ చేసుకునే వీళ్ళంత కరాఖండిగా ముందుకు వెళ్ళే పరిస్థితి నెలకొంది. 28 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. డిఎస్సి మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన గురువారం ప్రారంభమవుతుందని కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారని. వాస్తవానికి సోమవారం ప్రారంభించవలసిన ఈ ప్రక్రియ వివిధ కారణాలతో ఆలస్యమైందని, దీంతో అభ్యర్థులకు కాల్ లెటర్లు సైతం అందించలేదు. సోమవారం రాత్రి నుంచి కాల్ లెటర్లు పంపించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. అభ్యర్థులకు సంబంధించి మంగళవారం మధ్యాహ్నం నుంచి డిఎస్సి వెబ్సైట్ నుంచి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. అంటే మధ్యాహ్నం కాల్ లెటర్లు రాకపోయినా కానీ మంగళవారం నైట్ లోపు 12 లోపు ఖచ్చితంగా కాల్ లెటర్స్ అనేవి రాత్రి 12 గంటలకు మనకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా మధ్యాహ్నం రాకపోతే రాత్రి 12 లోపు వస్తాయి, వెయిట్ చేయండి. 13 జిల్లాల్లో కూడా ఈ నెల 28వ తారీఖు నుంచి ఉదయం 9 గంటల నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమవుతుందని చెప్పారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్లో కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్న సూచనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. ఓకే, కాల్ లెటర్లో క్లారిటీగా కొన్ని సూచనలు అయితే ఇస్తారు, వాటి గురించి కూడా క్లారిటీగా వచ్చిన తర్వాత మాట్లాడదాం. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించి డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో నకిలీలు ఏంటంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఇంతవరకు 890 నకిలీ సర్టిఫికెట్ల గుర్తింపు నిశితంగా పరిశీలిస్తున్న శాప్ అధికారులంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో కొలువు కొట్టేసేందుకు పలువురు అభ్యర్థులు అందజేసిన ధ్రువపత్రాల్లో నకిలీలు పట్టుకుంటున్నారంటూ దీనికి సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేయొచ్చు. ధృవీకరణ పత్రాల్లో నకిలీవి పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు చేసిన తనిఖీల్లో ఇలాంటివి 890 నకిలీ ధ్రువపత్రాలను అధికారులు గుర్తించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సిలో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు క్రీడా కోటాలో 3% రిజర్వేషన్ కల్పించి గతంలో 2% ఉన్న రిజర్వేషన్ని ఇప్పుడు 3%కి పొడిగించి ఈ మేరకు క్రీడా కోటా కింద 421 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల్ని ప్రకటించి మెగా డిఎస్సిలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను విద్యాశాఖ ఇటీవల విడుదల చేయగా క్రీడా కోటా కింద అర్హత జాబితాను మాత్రం ప్రకటించలేదు. దీనికి ప్రధాన కారణం నకిలీ క్రీడా సర్టిఫికేట్లేనని తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటా కింద డిఎస్సి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలను శాప్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలనలో ఇప్పటివరకు 890 నకిలీ సర్టిఫికెట్లను గుర్తించినట్లు తెలిసింది. పరిశీలన చేసే కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు బయటపడుతున్నాయని, జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించడానికి ఫెడరేషన్ ఒక క్యాలెండర్ను విడుదల చేస్తుంది. దీనికి ముందుగా రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. ఆ తేదీలతో సంబంధం లేకుండా సర్టిఫికెట్లు సమర్పించినట్లు తెలిసింది. అంతేకాకుండా రాష్ట్ర జాతీయ అసోసియేషన్ల గుర్తింపు లేకుండా ఎవరికి వారు క్రీడా అసోసియేషన్లు ఏర్పాటు చేసుకుని రిజిస్టర్ చేయించేసి సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారని, అందువల్లే నకిలీలు వస్తున్నారని అంటున్నారు.
గుర్తింపు లేని కొన్ని క్రీడా సంఘాలు ముడుపులు తీసుకుని అనర్హులకు సర్టిఫికెట్లు జారీ చేసినట్లు పరిశీలనలో తేలింది. ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం సాప్ చైర్మన్ రవి నాయుడు దృష్టికి రావడంతో క్రీడాకోట డిఎస్సి అభ్యర్థులకు సమర్పించిన సర్టిఫికెట్లు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఇది క్రీడాకోటకు సంబంధించిన ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఇవన్నీ కూడా ఫైనల్ అయిన తర్వాత ఎవరి దగ్గర అయితే ఒరిజినల్ డాక్యుమెంట్ సర్టిఫికెట్లు ఉన్నాయో వాళ్ళని మాత్రమే ముందుకు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. క్రీడాకోటకు సంబంధించి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా శ్రీదేవి సెప్టెంబర్ 5న అవార్డుల ప్రదానం చేయనున్న రాష్ట్ర భీముని పట్టణానికి సంబంధించి మనకి కంప్లీట్గా ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద క్లారిటీగా చెక్ చేయొచ్చు. డిజిటల్ బోర్డు వినియోగంతో పాటుగా ఆయా పాఠశాలలో ప్రాక్టికల్గా వివరిస్తూ వాటిపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడంతో అదేవిధంగా విద్యార్థులతో పలు అంశాలపై ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయిస్తారు. దీనివల్ల పాఠ్యాంశాలు బాగా అర్థమై విద్యార్థులు అత్యధికంగా ఉత్తీర్ణత సాధిస్తున్నారంటే దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం అంతా కూడా మనకి స్క్రీన్ మీద పబ్లిష్ చేశారు. 2015లో 8వ తరగతి విద్యార్థులు వర్షం నీటితో భూగర్భ జలాలను ఎలా పెంచాలనే అంశంపై రూపొందించిన ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో 5వ స్థానం లభించింది. కంప్లీట్గా ఆర్టికల్ అంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. విద్యార్థులకు మేలు తిరుమల శ్రీదేవి గారు ప్రధాన ఉపాధ్యాయుని భీమిలి. ఈవిడ మాటల్లో ఈవిడేం చెప్తున్నారనేది కూడా మీరు ఇక్కడ వినొచ్చు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సి అభ్యర్థులు అపోహలకు పోయి న్యాయపరమైన చిక్కులు తెచ్చుకోవద్దంటూ ఒక పాయింట్లో మెన్షన్ చేశారు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో. మనకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నోటిఫికేషన్ కంటే ముందుగా ఒక ప్రకటన చేస్తూ ఉండేవారు. ఎటువంటి న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా నోటిఫికేషన్ ఇస్తాం, ఎటువంటి న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు చాలాసార్లు ప్రకటన అయితే చేశారు. మనకి డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించి జిల్లాల వారీగా ఒక జిల్లాకి ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించండి, తెలంగాణ మాదిరిగా ఒక జిల్లాకి ఒకే పేపర్లో పరీక్ష పెట్టండి అంటే వాళ్ళు కనీసం ఆ అంశాన్ని కూడా లెక్క చేయలేదు. సీఎం చంద్రబాబు డిఎస్సి ఫైలుపై సంతకం చేసిన 16,347 టీచర్ పోస్టుల భర్తీ పూర్తి చేస్తుందన్నారు. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా పెట్టుకుంటే అదేవిధంగా ఇప్పుడు పోస్టుల భర్తీ చేస్తామని, స్కూల్ అసిస్టెంట్ మీరు సాధించినా కానీ మీరు ఎస్జిటి ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టినట్లయితే ఆ ఎస్జిటిఏ తీసుకోవాలని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి రాజకీయ రంగులు పొలమవలసిన అవసరం ఏమొస్తుందనేది కూడా డిఎస్సి అభ్యర్థులకు అర్థం కాని పరిస్థితి. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి నేటి నుంచి డిఎస్సి కాల్ లెటర్ల డౌన్లోడ్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. గైస్ మనకి క్యాండిడేట్ లాగిన్లో చూసినట్లయితే నేను ఈరోజు మార్నింగ్ చెక్ చేసినప్పుడు ఫైల్ అప్లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. దాని గురించి క్లారిటీగా చూద్దాం. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ కనిపిస్తుంది కదా, ఏపీడిఎస్సి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎండిఎస్సి అని చెప్పేసి ఏ నెంబర్ అయితే మీ నెంబర్ ఉందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఫర్గాట్ పాస్వర్డ్ రీసెట్ చేసుకోండి. క్యాప్చా యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేసి క్యాండిడేట్ లాగిన్లోకి వస్తారు. వెల్కమ్ టు ఏపీడిఎస్సి 2025 డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని రావడం జరుగుతుంది. సర్వీసెస్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. కింద చూసినట్లయితే ఫైల్ అప్లోడ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. ఈ ఫైల్ అప్లోడ్స్ అనేది ఏంటంటే సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడానికి సంబంధించిన ఆప్షన్. ఇది వరకు మీరు సర్టిఫికేట్లు అప్లోడ్ చేసినవి ఇక్కడ కన్నుబొమ్మ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, ఆ కన్నుబొమ్మ మీద క్లిక్ చేస్తే మీ సర్టిఫికేట్ అనేది వస్తుంది. పక్కన చూజ్ అనే ఆప్షన్ ఉంది. ఒకవేళ మీరు రీసెంట్గా తీసుకుని ఏమైనా సర్టిఫికేట్లు ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని చేసే ఆప్షన్ అయితే ఉంది. ఓకే, ఆధార్ కార్డుకి సంబంధించి స్కాన్ చేసి అప్లోడ్ చేయమని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. అప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గర మనకి నెక్స్ట్ స్టడీస్ అనేవి ఆల్రెడీ మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేసినట్లయితే ఒకవేళ మీరు మళ్ళీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నా కూడా ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. కొత్తగా రీసెంట్గా తీసుకున్న స్టడీలు కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నా కానీ ఇక్కడ నుంచి స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా అప్లై చేసేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే ఉంది. ఆ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడే చేయాలా లేదంటే కాల్ లెటర్ వచ్చిన తర్వాత చేయాలనేది, కాల్ లెటర్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈరోజు టైం ఉంది, రేపు కూడా టైం ఉంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడకండి. కాల్ లెటర్ వచ్చిన తర్వాత కంప్లీట్గా సర్టిఫికేట్లు అప్లోడ్ చేయండి. ఎవరైతే మంచి మార్కులు చేసుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అంశంపై దృష్టి పెట్టండి. ఆప్షన్ అనేది క్యాండిడేట్ లాగిన్లో ఉందో ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇప్పటి వరకు ఉన్న డేటా అయితే ఇది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.